నాకు లేడీస్ స్మార్ట్ అవుతుందంటే యా ఇట్ ఇస్ గుడ్ ఫిజికల్లీ ఫిట్ ఉన్నారు అనిపించింది అంతే. స్టోరీ ఇచ్చేది అదే కదా, కరప్షన్ అదే, కరప్షన్ మీద. సో మరి ఎవరైతే కరప్షన్ వాళ్ళు నిజాలు తలుపుకోండి. రిచ్ కిడ్స్ అవును అలా అనిపించింది. కోర్స్ అది అంబానీ రిచ్ వేరే రిచ్ ఎవరైనా కావచ్చు. అంబానీ వేరు, మనకి కనిపించే రిచ్ పర్సన్, మనకు కనిపించే రిచ్ పర్సన్ అంబానీ. అలా ఏం లేదు. యాక్చువల్లీ భారతీయుడు 1 కి 2 కి డిఫరెన్స్ ఏంటంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ లో కార్పొరేట్ ఎవ్రీథింగ్ గ్రానైట్ ఇండస్ట్రీ అన్ని రంగాల్లో జరిగిన అవినీతిని చూపించారు. ఇందులో అన్నిటినీ కవర్ చేశారు. ఇంకా పొలిటీషియన్స్ చేయలేదు. భారతీయుడు 3 లో అనుకుంటా. అది ట్రైలర్ చాలా చాలా బాగుంది. కాజల్ ఉంది, కాజల్ గారు ఉన్నారు. సో ఐ థింక్ వీల్ ఎక్స్పెక్ట్ సేమ్ మ్యాజిక్, రొమాంటిక్ మ్యాజిక్ దట్ మనీషాతో 1996 తో రొమాంటిక్ మ్యాజిక్ జరిగింది భారతీయుడు 1 లో. అలాంటి మ్యాజిక్ భారతీయుడు 3 లో కాజల్ తో రిపీట్ అవుతుంది అనుకుంటున్నాను. రకుల్ ప్రీత్ సింగ్ చాలా బాగుంది. షీస్ క్యూట్ అండ్ తన క్యారెక్టర్ వచ్చేసి షీ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ సిద్ధార్థ్. మనలాంటి మనిషే, చాలా బాగుంది. షేడ్స్ ఉన్నాయి. సిద్ధార్థ్ గారి రోల్ చాలా బాగుందండి. ఫస్ట్ పాజిటివ్ గా, లైవ్లీగా, జోవియల్ గా స్టార్ట్ అయిన కామన్ మ్యాన్ తను ఒక డార్క్ స్పేస్ లో వెళ్ళిపోతాడు. మూవీ ఎందుకు వచ్చేటప్పటికి తన షేడ్స్ చాలా బాగా తీసుకొచ్చాడు. 4 out of